ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి పెట్టిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఖర్చు 15 లక్షలు, బాలకృష్ణ రెమ్యునరేషన్ 15 లక్షలు, ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తం 32 లక్షలు ఖర్చు చేశారు ముద్దుల కృష్ణయ్య చిత్రానికి. మంగమ్మ గారి మనవడు సెంటిమెంట్తో ముద్దుల కృష్ణయ్యని పల్లెటూరి వాతావరణంలో ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ జరిపారు. 32 లక్షలతో నిర్మితమైన ముద్దుల కృష్ణయ్య చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి విడుదలకు ముందే ₹1 కోటి అమ్మేశారు. దాదాపు 70 లక్షల వరకు ఎస్ గోపాల్ రెడ్డికి లాభం చేకూర్చింది. అలా 1986 ఫిబ్రవరి 28న విడుదలైన ముద్దుల కృష్ణయ్యకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తున్న టైంలో సినిమా మొదటి వారం ₹1,09,00,000కు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. మొదటి వారం 50% డబ్బు వెనక్కి వచ్చేసింది పెట్టుబడిదారులకు. ఇలా బాగా రన్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ముద్దుల కృష్ణయ్యని బూతుబొమ్మ అని నెగిటివ్ ప్రచారం జరగడంతో కొన్ని కేంద్రాల్లో సినిమాని 3 వారాలకే తీసేశారు. దాంతో ఎస్ గోపాల్ రెడ్డి కల్పించుకొని దేవుడి గుడిలో బూతుబొమ్మలుంటాయి, అంత మాత్రాన గుడి మొత్తం అపవిత్రం అయినట్లు కాదు అని చెప్పారు. దాంతో కలెక్షన్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఏది ఏమైనా కలెక్షన్లు మాత్రం కనకవర్షం కురిపించాయి. విజయవాడ శాకుంతల థియేటర్లో షిఫ్టింగ్ మీద 100 రోజులు హౌస్ఫుల్ ఆడటమే కాకుండా సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డు నెలకొల్పింది.